ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్యకు నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు హామీ ఇచ్చారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని అర్జీలను స్వీకరించారు. సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ నిర్వహించారు. ప్రజలు ఫోన్ ద్వారా తెలియజేసిన పలు సమస్యలను కమిషనర్ స్వీకరించారు. ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంబంధించి 11 మంది తమ సమస్యలను వివరించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ నిర్వహించారు. నేరుగా నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చి కమిషనర్కు 5 తమ సమస్యలను విన్నవించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చిన ప్రతి ఒక్క సమస్యను పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆయా సమస్యలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారమయ్యాక వాటి వివరాలను ఫిర్యాదుదారులకు తెలియచేయాలని సూచించారు. సమావేశంలో ఎస్ఈ పి సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ గుంటూరు శేఖర్, స్మార్ట్ సిటీ ఎస్ఈ వెంకట్రావు, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, డీసీపీ హరిదాస్, ఏసీపీ నాగశాస్త్రులు, మేనేజర్ కడి సత్యనారాయణ, ఉద్యాన సహాయ సంచాలకులు టీవీ సిరిల్, ఈఈ మాధవి, పలువురు డిఈలు, ఏఈలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ కండక్ట్ చేయడం జరిగింది. డైలీ యువర్ కమిషనర్లో 11 గ్రీవెన్సెస్ వచ్చినాయి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ మన జరిగినటువంటి కల్పన సెంటర్లో జరిగినటువంటి యాక్సిడెంట్ దృష్టిలో పెట్టుకుని స్పీడ్ బ్రేకర్స్ పెట్టమని, అదేవిధంగా ఈ కుక్కల బెడద, ఆవుల బెడద ఎక్కువగా ఉందని చెప్పి వాటికి సంబంధించి ఎక్కువ రావటం జరిగింది. వాటి అంతమంది కూడా ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నాం. కొన్ని దగ్గర స్ట్రీట్ లైట్స్ గురించి అని కూడా అడగటం జరిగింది. వాటి మీద వెంటనే మా టీం వెళ్ళి రెక్టిఫై చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి ఎవరైతే పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టంలో పెట్టిన వాళ్ళు కూడా ఒకటి కంపాషనేట్ అపాయింట్మెంట్ గురించి అని, మిగతావి ఈ ఏదైతే టిట్కో ఇళ్ళ గురించి ఇచ్చినటువంటి పేమెంట్స్ రిటర్న్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. కంపాషనేట్ అపాయింట్మెంట్లో టెక్నికల్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి లీగల్ హైర్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే టిట్కో అడ్వాన్సెస్ రిటర్న్ గురించి సంబంధించి ఎండి టిట్కో నుంచి అమౌంట్స్ రిటర్న్ రావాల్సి ఉంది, అవి వచ్చిన వెంటనే వాటి మీద కూడా చర్య తీసుకుంటామని